ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజ్భవన్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ దాడులపై ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి, గురుమూర్తి, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులే టార్గెట్గా టీడీపీ దాడులు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, అరుణ, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల మీద గవర్నర్కు ఇప్పుడే వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అదుపు తప్పుతున్న శాంతి పద్ధతి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పరుల మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వారి ఇళ్ల మీద టీడీపీ గుండాలు, అదేవిధంగా జనసేన గుండాలు దాడులు చేస్తున్నారంటూ పూర్తి ఆధారాలతో సహా గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ఉదాహరణలు కూడా వారు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సోషల్ మీడియా కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం చూస్తే కనుక నూజివీడు పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద టీడీపీ గుండాలు, అదేవిధంగా జనసేన గుండాలు బరితెగించి కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసింది, ఇదే విధంగా పోలింగ్ కౌంటింగ్ కూడా ముగిసిన తర్వాత ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ పేరుతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వారి ఇళ్ల మీద దాడులు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులను నిరోధించాలి, అదేవిధంగా అదుపు తప్పుతున్న శాంతి పద్ధతి మీద చర్యలు తీసుకోవాలని కూడా వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ బృందం ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజ్భవన్కి వైఎస్ఆర్సీపీ బృందం చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ తోటి భేటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరిగాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఏ విధంగా దాడులు చేయడం జరిగిందనే దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ సంఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆయనతో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రతి జిల్లాలను కూడా లీగల్ టీం ఏర్పాటు చేయాలి అనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలను కూడా, అంటే 26 జిల్లాలకు సంబంధించి లీగల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు ఆ లీగల్ టీం ఆధ్వర్యంలో ఎక్కడైనా ఈ విధంగా ఘటన జరిగితే వైఎస్ఆర్సీపీ సానుభూతులను టార్గెట్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అల్లర్లకు పాల్పడిన, అదేవిధంగా ఇళ్ల మీద దాడులు చేసిన ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం కోసం ఒక లీగల్ టీం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లీగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఈ లీగల్ టీంను సంప్రదించాలని కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ బృందం తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి ఆదేశాలు జారీ చేయాలి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు నిరోధించాలని కూడా వైఎస్ఆర్సీపీ బృందం కోరింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే గవర్నర్ కలిసిన తర్వాత మీడియాతో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఎంపీ డాక్టర్ తనూజ, అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే గవర్నర్ తోటి భేటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వినాయక్, ఎలక్షన్స్ అప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది టార్గెట్ గా దాడులు జరిగినాయి. బట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నాయో మనం కొన్ని వీడియోల్లో కూడా చూస్తున్నాం. భౌతికంగా దాడులకు పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళని కొంతమంది చూస్తున్నాం. ఈ 5 ఏళ్లు శాంతి భద్రతలు పరిరక్షణ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. సో వైసీపీ కార్యకర్తల మీద, అభిమానుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కదా. వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చెప్తున్నారు, వారికి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? ప్రత్యేకంగా చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా సంఘటనలు వ్యాప్తంగా ఎక్కడా కూడా జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి పద్ధతులు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పొచ్చు. గడిచిన 2 రోజులుగా ఎక్కడైతే కౌంటింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్ గా, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించిన ఇళ్ల మీద, కార్యకర్తల ఇళ్ల మీద కూడా టీడీపీ గుండాలు తెగబడి దాడులు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇళ్ల లోపలికి వెళ్లి మరీ దాడులు చేస్తున్న దృశ్యాలు మనం చాలా నియోజకవర్గాల్లో చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ఆర్సీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వీరందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఒక భరోసా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాలను కూడా ఒక లీగల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం,
అదేవిధంగా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేదంటే కనుక నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడి చేస్తే కనుక జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలనేది కోరడం, ఆ తర్వాత అక్కడే ఈ విషయాలన్నింటినీ కూడా మీడియా దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణతో రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ దృష్టికి వ్యవహారాన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ గా జరుగుతున్న ఈ దాడులను నిరోధించాలి. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అదుపులోకి పెట్టాలంటూ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ ని వైఎస్ఆర్సీపీ బృందం కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మెమొరాండాన్ని పూర్తి స్థాయిలో గవర్నర్ పరిశీలించడం జరుగుతుంది. ఆ తరువాత తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలన్నింటి మీద కూడా గవర్నర్ దృష్టి సారించి తదుపరి ఆదేశాలన్నింటి కూడా డీజీపీకి ఇవ్వడం జరుగుతుందనేది భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఆయా జిల్లాల ఎస్పీలకి కనుక గవర్నర్ ఆదేశం మేరకు జారీ చేయడం జరిగితే కనుక ఈ దాడులను కొంతవరకు నిరోధించవచ్చు అనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి జిల్లాలోనూ కూడా కార్యకర్తలకు ఒక భరోసా కల్పించాలని కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందని భావించవచ్చు మనం. రైట్ వినాయక్, థ్యాంక్ యూ. ఏపీ వ్యాప్తంగా టీడీపీ దాడులపై సుప్రీంకోర్టును బాధితులు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. టీడీపీ నేతలు తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని బాధితులు లేఖ పంపారు. ఆధారాలను కూడా జత చేశారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఆశ్రయించారు బాధితులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అరుణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 48 గంటలుగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుల పైన, వాళ్ళ ఇళ్ల పైన, ఆస్తుల పైన దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొందరు బాధితులు సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సీజేఐకి ఒక లేఖ రాశారు. పూర్తి ఆధారాలన్నింటినీ పొందుపరిచి ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ దాడులు చేస్తా ఉన్నారో వాటికి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, అదేవిధంగా వీడియో దృశ్యాలను, ఫోటోలను కూడా జతపరిచి ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించి ఈ అంశాలను సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణ జరపాలి. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలని సుప్రీంకోర్టు సీజేను ఆ లేఖలో కోరారు. ఎందుకంటే 24 గంటలుగా జరుగుతున్నా సరే దాడులు, మీడియాలో కూడా అవి రిపోర్ట్ అవుతున్నా సరే ఎక్కడ పోలీసులు ఆ హింసను నియంత్రించేటువంటి చర్యలు తీసుకోకపోవడం, దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడం, కేసులు కూడా పెట్టకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలుగు చేసుకోవాలి, చొరవ తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. బాధితులు ఎవరైతే వివిధ ప్రాంతాలకు సంబంధించిన బాధితులు, రాయచోట్లో మాజీ ఎంపీ సుబ్బారెడ్డి ఇంటిపైన టీడీపీ దాడి చేసింది, ఆ ఆధారాలను అందించారు. అదేవిధంగా చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ల పైన జరుగుతున్నటువంటి టీడీపీ నేతలు చేసిన దాడులు కానీ, గుంటూరులో ఒక హాస్టల్ యజమాని పైన జనసేన కార్యకర్తలు చేసినటువంటి దాడులు కానీ, ఇలా అన్ని వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పొందుపరిచారు ఆ లేఖలో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చొరవ తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం, ప్రజల ఆస్తులు కాపాడడం కోసం, ప్రజలకు సంబంధించినటువంటి హింస జరగకుండా చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సీజే సుమోటోగా దీనిపైన విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగానికి కఠినమైన చర్యల కోసం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.